బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో భారత పటిష్ట స్థితిలో నిలిచింది. ఏడాదిన్నర తర్వాత భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు మూడో రోజు 172 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఆటని ప్రారంభించిన భారత్ 6 వికెట్లు కోల్పోయి 487 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీ సెంచరీ చేయడంతో పాటు కేఎల్ రాహుల్, పడిక్కల్ సహాయంతో స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. యశస్వి జైస్వాల్ 161 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీతో జత కలిసిన పంత్, జూరెల్ వెంటనే వెనుదిరిగారు. అయితే కింగ్ కోహ్లీ వాషింగ్టన్ సుందర్తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం ఆంధ్ర కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి రాకతో జోరు పెంచాడు. ఇద్దరు వరుస బౌండరీలు బాదుతూ ఆస్ట్రేలియన్ బౌలర్లతో ఆడుకున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టెస్ట్ కెరియర్లో 30వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే భారత్ ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. మూడో రోజు ఆట ఆఖర్లో 534 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 4.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ బూమ్రా వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ స్వీనీ డకౌట్ కాగా నైట్ వాచ్మన్ గా వచ్చిన కమిన్స్ ని సిరాజ్ అవుట్ చేశాడు. మార్నస్ లబుషేన్ ను కెప్టెన్ బూమ్రా మరో మ్యాజిక్ డెలివరీతో అవుట్ చేయడంతో ఆసీస్ 12 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. దీంతో బూమ్రా సేన విజయంపై కన్నేసింది.